వీకెండ్ అయితే వచ్చేసింది. ఏమన్నా స్పెషల్‌గా తిందాం అనిపించి దగ్గరలో సూపర్ మార్కెట్‌కి స్టార్ట్ అయ్యా. సింగపూర్‌లో మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరికే మీట్ అంతా కూడా కట్ చేసి నీట్‌గా ప్యాక్ చేసి పెడతారు. మనకు కనిపించే పీసెస్ వచ్చేసి సాల్మన్ ఫిష్ అనమాట. ఒక్కోటి $11 పెట్టారు. అంటే నియర్లీ 750 అబోవ్ పడుతుంది. చాలా టైప్ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే 2 పీసెస్ వచ్చేసి $14 పెట్టాడు. అంటే దగ్గర దగ్గర 1100 పడుతుంది మనకి ఇండియన్ కరెన్సీలో. మేమైతే చికెన్ తీసుకుందాం అని డిసైడ్ అయిపోయాం. ఇక్కడైతే చికెన్‌ని నీట్‌గా లోపల పార్ట్స్‌తో సహా క్లీన్ చేసి, ఈవెన్ లివర్ పీసెస్ కూడా తీసేసి ఇలా ప్యాక్ చేసి పెడతారు. అలాగే మీరు చూసే లెగ్ పీసెస్, బ్రెస్ట్ పీసెస్ అని సెపరేట్‌గా ప్యాక్ చేసి నీట్‌గా పెడతారు. సింగపూర్‌లో మనకసలు లైవ్ చికెన్ అనే ఆప్షనే లేదు. సో, డెఫినెట్‌గా ఇలా కంప్లీట్ చికెనో లేదా పార్ట్స్‌గా కట్ చేసినవో మనం ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించేది టైగర్ ప్రాన్ అనమాట. నీట్‌గా కింద ఐస్ పోసేసి పైన ప్రాన్స్ పెట్టేస్తారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. 100 గ్రామ్స్ వచ్చేసి $1.50 పెట్టాడు. అంటే దగ్గర దగ్గర ₹100 పడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న చేపల పేరు వచ్చేసి పాంఫ్రెట్ అంటారు. అంటే మన సైడ్ చందువా చేపలు అంటారు. చాలా బావుంటాయి. అండ్ పక్కన వచ్చేసి బరముండి అంటారు. ఇవి కూడా చాలా బావుంటాయి. మెయిన్‌గా వీటిలో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. మేమైతే ఈ పెద్ద చికెన్ అయితే తీసేసుకున్నాం. ఒక్కోటి వచ్చేసి $10 పడుతుంది. అంటే దగ్గర దగ్గర $700 పడుతుందనమాట. ఇందులో మళ్ళా మీడియమ్స్, స్మాల్ అండ్ పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఇవొచ్చేసి 900 గ్రామ్స్ నుంచి 1 కేజీ వరకు ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ చికెన్‌ని మనకి నీట్‌గా వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఎన్ని పీసెస్ కావాలో మనం చెప్పాలన్నమాట. 4 పీసెస్ ఆర్ 10 పీసెస్, 14 పీసెస్ అని చెప్పేసి. మేమైతే 14 పీసెస్ కట్ చేయమని చెప్పాం అతనికి. నీట్‌గా కట్ చేసి మళ్ళీ ప్యాక్ చేసి మాకిచ్చేసాడు. మేము ఇంక ఇంటికొచ్చేసి చికెన్ నీట్‌గా వాష్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం.